నాకు దీనికి జవాబు వస్తే బాగుండు, నాకు ఈ సందేహం ఉంది, నాకు ఈ కన్ఫ్యూజన్ ఉంది, నా జీవితంలో ఎలాగ ముందుకు వెళ్ళాలి నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటే చాలామంది ఇటువంటి ప్రశ్నలతో దేవుని దగ్గరికి వస్తున్నారు. అవును, దేవుడు మనకి ఎప్పుడు కూడా రోడ్ మ్యాప్ ఇచ్చి, లేకపోతే మనకి ఏదో ఒక గూగుల్ మ్యాప్స్ చూస్తూ ఉంటాం కదా, అది ఇట్లా ఇక్కడికి వెళ్తే ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్తే డెస్టినేషన్ అని చూపిస్తుంది. మన జీవితంలో మనం కూడా అనుకుంటాము, ఇక్కడ స్టార్ట్ అయితే నా డెస్టినేషన్ ఏంటో దేవుడు నాకు చూపిస్తే బాగుండు అని అనుకుంటాం. వీ ఫీల్ లైక్ ఇఫ్ ఓన్లీ గాడ్ కెన్ షో మీ, ఇఫ్ ఓన్లీ గాడ్ కెన్ షో మీ వేర్ ఐఎమ్ రీచింగ్, ఇఫ్ ఓన్లీ గాడ్ కెన్ టెల్ మీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. దేవుడు నాకు చెప్తే, దేవుడు నన్ను నడిపిస్తే, దేవుడు నేను చేరవలసిన స్థలంలోకి నన్ను చేర్పిస్తే అది చాలు అంటారు. కానీ దేవుడు చాలాసార్లు మౌనంగా ఉంటాడండి, మౌనంగా ఉంటాడు. హీ విల్ నాట్ షో, హీ విల్ నాట్ టాక్. మాట్లాడాడు దేవుడు. ఎందుకు మాట్లాడాడు అంటే ఈరోజు మనం అర్థం చేసుకుందాం. చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు దేవుడిని. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో మీరు కూడా ఉన్నారేమో. యూ మైట్ బీ థింకింగ్ రాంగ్ అబౌట్ గాడ్. దేవుని పైన చేదు, దేవుడు ఏం చేయడండి, దేవుడు ఏం మాట్లాడాడని ఏమంటున్నారు మీరు? మాట్లాడే దేవుడు అంటారు, వినే దేవుడు అంటారు, ప్రార్థన ఆలకించే దేవుడు అంటారు. బట్ వై ఈజ్ ఈ సైలెంట్ ఇన్ మై లైఫ్? వై ఈజ్ ఈ సో సైలెంట్ ఇన్ మై లైఫ్ అని అనుకుంటున్నారేమో. మైట్ బి థింకింగ్, వై ఈజ్ గాడ్ సో సైలెంట్? నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నా, నేను ఎంతగా ఉపవాసం ఉంటున్నా, నేను ఎంతగా మొరపెడుతున్నా, కానీ ఒక్క జవాబు కూడా, ఒక్క మాట కూడా దేవుని దగ్గర నుండి నాకు రావట్లేదు అని బాధతో, చేదుతోటి దేవుని పైన తిరగబడుతున్న జీవితం ఉందేమో. యూ మైట్ బి రిబెల్లింగ్ అగైన్స్ గాడ్. యూ మైట్ బి సేయింగ్, ఐ డోంట్ వాంట్ యూ గాడ్. నిజంగా విసిగిపోయి ఉన్నానయ్యా, వేసారిపోయి ఉన్నానయ్యా, నాకు వద్దయ్యా, ఇంకా చాలయ్యా, ఈ భక్తి వద్దు, ఈ జీవితం వద్దు, ఈ ఫాస్టింగ్ వద్దు, ఇది ఏమొద్దు. ఐ నో నేను ఎంత మాట్లాడినా, నేను ఎంత ప్రార్థన చేసినా, యూ వోంట్ లిసన్ టు మీ అని చాలామంది దేవుని పైన అలుగుతూ ఉంటారు, కోప్పడుతూ ఉంటారు, తిరగబడుతూ ఉంటారు. ఒక చేదైన భావం దేవుడు అంటే ఇక లేనే లేడు అని విసిగిపోయి ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, దిస్ ఈజ్ ద సీజన్ ఆఫ్ మై సైలెన్స్, దిస్ ఈజ్ ద సీజన్ ఆఫ్ మై సైలెన్స్. ఈ కాలం అంతా నేను మౌనంగా ఉండే సమయం. ఇప్పుడు నీకు అర్థం కాదు, యేసుప్రభు లోకంలో అంటాడు కదండి, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను మీకు అర్థం కావట్లేదు, కానీ తర్వాత యూ విల్ అండర్స్టాండ్ ఇట్ ఆల్. తర్వాత మీకు బాగా అర్థం అవుతుంది. దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఒక 3 విషయాలు చెప్పి క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే 3 విషయాలు జరుగుతున్నాయి మన జీవితంలో. జాగ్రత్తగా వినండి. మరి ముఖ్యంగా ఇటువంటి సీజన్లో దేవుడు మౌనంగా ఉన్నాడు అని అనుకుంటున్న సీజన్లో మీరు ఉన్నట్లయితే 3 విషయాలు జరుగుతున్నాయి మనకు కనపడనివి, సూపర్ న్యాచురల్ రెల్మ్లో, ఆత్మీయ రంగంలో జరుగుతున్నాయి. మొదటిగా ఏంటి తెలుసా అండి? ఆయన మనలో కార్యం జరిగిస్తున్నాడు. ఏంటి ఆ కార్యం అంటే ఆయన పాత్రగా మనల్ని మలుచుకోవడానికి, ఆయన ఇష్టంగా మనల్ని మలుచుకోవడానికి. కానీ ఒకవేళ మనకి అతి తొందరగా చూపిస్తే, బయలుపరుస్తే అది మనకి సరికాదు. వి విల్ నెవర్ అండర్స్టాండ్. ఓకే, వీ విల్ బీ ఎక్సైటెడ్. ఒకవేళ ఎక్సైట్ అయ్యి అండర్స్టాండ్ చేసుకొని దేవుడు ఉద్దేశాన్ని పాడు చేస్తున్నామేమో. మేబీ వీ విల్ స్పాయిల్ హిస్ ప్లాన్. అందుకని దేవుడు ఏం చేస్తాడు తెలుసు? మౌనంగా ఉంటాడు. కానీ బిహైండ్ ద సీన్స్ మనకి కనపడదు కానీ ఆయన ఏం చేస్తున్నాడు అంటే మనలో ఆయన కార్యాన్ని జరిగిస్తున్నాడు. సో హీస్ సైలెంట్. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడంటే రాబోతున్న దానికి మనల్ని సిద్ధపరచడానికి, రాబోతున్న దానికి కావాల్సిన క్యారెక్టర్, గుణగణాలు మనలో తీర్చిదిద్దడానికి, సిద్ధపరచడానికి, కట్టడానికి, మనకు కావాల్సిన జ్ఞానాన్ని ఆయన ఇవ్వడానికి ఆయన మనలో కార్యం జరిగిస్తున్నాడంట. మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే ఫస్ట్ థింగ్ గాడ్ ఈస్ టెల్లింగ్, యు నో వాట్ ఈస్ సేయింగ్, ఐఎమ్ వర్కింగ్ ఆన్ యూ ఫస్ట్. నిన్ను నాకు ఇష్టం వచ్చిన పాత్రగా, నిన్ను ఒక వాడుకోగలిగిన పాత్రగా చేయడానికి, నిన్ను ఒక నా మహిమ కొరకు ఒక పాత్రగా నిలబెట్టడానికి ఐఎమ్ క్వైట్, ఐఎమ్ సైలెంట్. మీరు ఏడుస్తున్నారేమో, యూ మైట్ బి క్రైయింగ్, వై ఆర్ యూ సైలెంట్ లార్డ్? నా కుటుంబం ఏంటయ్యా, నేనేంటయ్యా, ఎంతకాలం అయ్యా, నా డెస్టినీ, నా డెస్టినేషన్, నా గమ్యము, నా గురి, నా వృత్తి, నా జీవితం ఎటెళ్తుందో నాకు అర్థం కావట్లేదు అని ఏడుస్తున్నారేమో దేవుని సన్నిధిలో. కానీ దేవుడు
మనం ఎంత ఏడ్చినా కొన్నిసార్లు జవాబు ఇవ్వడండి. ఎంతగా మొరపెట్టినా జవాబు ఇవ్వడు. ఎందుకంటే హీ నోస్ వాట్ హీస్ డూయింగ్. ఆయనకు తెలుసు ఆయన ఏం చేస్తున్నాడు. ఆయనకు తెలుసు, ఆయనకు బాగా తెలుసు. నేను ఇప్పుడే వారికి నేను చేయబోతున్న కార్యాలు చూపిస్తే, నేను వారి జీవితంలో చేయబోతున్న ఆశ్చర్యాలు చూపిస్తే గర్వం వచ్చేస్తుందేమో, లేకపోతే టూ ఎక్సైట్ అయ్యి ఉన్న ప్లాన్స్ నన్ను చెడగొడతారేమో, లేకపోతే అందరికీ చెప్తారేమో. హీ నోస్ వాట్ ఈస్ డూయింగ్. కానీ మనకు అర్థం కాదు అది. దేవుని పైన తిరగబడుతూ ఉంటాం. ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం చూద్దామండి. లూకా సువార్త 2:52. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. యేసు జ్ఞానమందును వయసుయందును దేవుని దయందు మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన 30 సంవత్సరాల వరకు, 12వ సంవత్సరంలో, లైక్ వెన్ హీ వాజ్ 12 years old ఆయన కనపడ్డాడు. ఇక్కడ అంటే ఆయన తల్లిదండ్రులతో ఆలయంకి వెళ్ళటము, మందిరానికి వెళ్ళటము అలాగా కనపడ్డారు. బట్ ఫ్రమ్ 12th year till 30th year నథింగ్ వాజ్ హర్డ్ ఆఫ్ హిమ్. ఆయన ఏం చేస్తున్నాడు ఏంటో ఏం లేదు. ఇక్కడ ఒక చిన్న మాటలో ముగిచేశారు. ఆయన తెలివిలో, జ్ఞానంలో, వయసులో, మనుషుల దయలో, దేవుని దయలో వర్ధిల్లాడు అని వ్రాయబడి ఉంది. ఇఫ్ యు సీ, గాడ్ వాజ్ సైలెంట్ ద హోల్ టైమ్. ఏమైనా మాట్లాడినట్టు చూస్తామండి. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుతోటి ఈ సమయంలో, అంటే వారు ఎప్పుడు కమ్యూనియన్లోనే ఉంటారు, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, ఎప్పుడు ప్రార్థనలోనే ఉండేవాడు దేవుడు యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు. కానీ ఆ 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్న తర్వాత ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని తండ్రి స్వరం వినబడుతుంది. అంటే ఆ పోయిన సంవత్సరాలన్నీ వాట్ హ్యాపెండ్? ఆ చిన్న వయసు నుండి 30 సంవత్సరాల దాకా దేవుని స్వరం ఎందుకు వినిపించలేదు? ఎందుకంటే గాడ్ వాజ్ వర్కింగ్ ఆన్ జీసస్. యేసు పైన, యేసు ద్వారా ఆయన కార్యాన్ని, ఆయన మహిమని కనపరచాలని హీ వాజ్ వర్కింగ్. యూ మైట్ నాట్ అండర్స్టాండ్ ఎందుకు ఇన్ని సంవత్సరాలు తీసుకుంటుంది, ఇంకెంతకాలం అనుకుంటుండొచ్చేమో. కానీ యేసు ప్రభువే అన్ని సంవత్సరాలు మౌనంగా ఉండాల్సి వచ్చిందండి. 30 సంవత్సరాలు వచ్చే వరకు హీ డిడ్ంట్ పర్ఫార్మ్ ఎనీ మిరకిల్. ఏ ఆశ్చర్యకారం జరగలేదు. అంటే ఆయనకు శక్తి లేదా, బలం లేదా. ద రైట్ టైం, సరైన సమయం. దట్ ఈస్ వై గాడ్ వాజ్ క్వైట్. గాడ్ నెవర్ టాక్డ్ అబౌట్. దేవుడు ఎప్పుడు కూడా అలాగ చేయి అని యేసుతోటి చెప్పినట్టు మనకి వాక్యం, మన బైబిల్స్లో చదివితే ఇట్ ఈస్ సో క్లియర్. చాలామంది అంటారు, దేవా నన్ను చెయ్యి, నన్ను రూపుదిద్దు అని అటువంటి మాటలు రావు. కానీ దేవా నీ చిత్తం ఏంటో బయలుపరచయ్యా, రివీల్ అంటారు. కానీ దే వోంట్ ఆస్క్ గాడ్ మేక్ మీ లార్డ్, మేక్ మీ యువర్ వెస్సెల్ లార్డ్ అని అడగడం మాత్రం చాలా కష్టం కదండి. లాట్ ఆఫ్ అస్ సే మేక్ మీ, రివీల్ టు మీ, నీ ప్రామిసెస్ చూపించు, నా జీవిత భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు చూపించు, ఇది చూపించు, అది చూపించు, నాతో మాట్లాడు అంటారు. కానీ నీ స్వరూపంలోకి నన్ను తీర్చిదిద్దయ్యా, నీ చిత్తానుసారంగా నన్ను తీర్చిదిద్దయ్యా, నువ్వు మౌనంగా ఉన్నా పర్వాలేదయ్యా, నీ ఇష్టంగా నన్ను తీర్చిదిద్దయ్యా అని చెప్పడము చాలా కష్టం కదండి. వీ ఆల్ వాంట్ టు నో వాట్ ఈస్ ద నెక్స్ట్. ఈరోజు మిమ్మల్ని అడిగితే, ఒకవేళ మీకు ఆప్షన్ ఉంటే, ఎవరైనా వచ్చి నీ జీవితంలో నువ్వేమవుతావో అని తెలుసుకోవాలని ఆశగా ఉందంటే, మనం అందరం బిగ్గరగా అరుస్తూ చేతులెత్తి ఎస్ ఐ వాంట్ టు నో, నా జీవితం ఎలా ఉంటుంది, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, నా జీవితంలో ఎలాగ స్థిరపడతాను, నా కుటుంబము, నా భర్త, నా భార్య ఎలాగుంటుంది అని ఎంతగానో విల్ బి సో ఎక్సైటెడ్ కదండి. కానీ ఎవరమైనా మనము ఆ స్థానంలో ఎవరైనా అడిగితే నో ఐ విల్ జస్ట్ వెయిట్, దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అది చేయనివ్వండి, ఐ విల్ వెయిట్ అనే స్థాయిలోకి, అంత పరిపక్వతలోకి, అంత మెచ్యూరిటీలోకి మనం ఎవరం వెళ్ళలేదు. ఇంకా చూసినట్లయితే